యూత్ అరైజ్ అవేక్ అండ్ నో యువర్ స్ట్రెంగ్త్. సో ఈ మాటలు ఎవరో చెప్పినటువంటిది కాదు, స్వామి వివేకానంద. సో on this day, that is 12th January, we are celebrating the National Youth Day. సో నేషనల్ యూత్ డే ఎందుకు జరుపుకోవాల్సి వస్తుంది, ఎందుకు ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ నేషనల్ యూత్ డే గురించి తెలుసుకునే ముందుగా మనం స్వామి వివేకానంద గురించి కొంచెం తెలుసుకుందాం. సో స్వామి వివేకానంద అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటి ఒకే ఒక మెయిన్ కొటేషన్, అరైజ్ అవేక్ అండ్ నో యువర్ స్ట్రెంగ్త్. లేవండి, మేలుకోండి, మీ యొక్క బలాన్ని తెలుసుకోండి. ఈ సందేశాన్ని ఎవరికో కాదు, ఇచ్చినటువంటి యువకులకి, అంటే యూత్, సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూత్కి ఇచ్చినటువంటి ఒక మెసేజ్. ఓకే, సో ఎందుకు జరుపుకుంటున్నామంటే, సో ఆన్ దిస్ 12th January ఇట్స్ స్వామి వివేకానందాస్ బర్త్డే. సో స్వామి వివేకానంద 12th January 1863లో జన్మించారు. 4th July 1902లో మరణించారు. అంటే టోటల్ 39 years తన జీవితకాలం. సో ఈ 39 yearsలో అతను బర్త్డేగా మనం నేషనల్ యూత్ డేగా ఎందుకు జరుపుకోవాల్సి వస్తుంది, అసలు అతను ఏం సాధించాడు, అతని అచీవ్మెంట్స్ ఏంటి, అతను కేవలం 39 years ఆఫ్ జర్నీలో అతను చేసినటువంటి అచీవ్మెంట్స్ ఏంటి, నేషనల్ యూత్ డేకి ఎందుకు జరుపుకోవాల్సిందో ఒకసారి చూద్దాం. So in his 39 years of his journey, he has achieved many strength, wisdom, knowledge, courage, love, demerit, success and many more. So చాలా వరకు తన బలాన్ని పొందుకున్నాడు, నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాడు, 10 మందిని ఇన్స్పైర్ చేశాడు. అండ్ ఆల్సో హీ ఈజ్ ఎ గుడ్ మోటివేషనల్ స్పీకర్, ఎస్పెషలీ ఫర్ ద యూత్. అతను చెప్పే యొక్క మాటలు కానీ, అతను చెప్పేటువంటి మోటివేషనల్ స్పీచెస్ కానీ, అవి నేరుగా యూత్ యొక్క గుండెల్లోకి దూసుకుపోయేటటువంటి ఒక అద్భుతమైన మోటివేషనల్ స్పీచ్ మన స్వామి వివేకానంద. సో అసలు ఎందుకు యూత్ డే జరుపుకోవాల్సి వస్తుందంటే, సో 1893 సో ద వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్ చికాగోలో జరిగినటువంటి యొక్క సమావేశానికి హాజరయ్యాడు. సో అక్కడ హిందూయిజం గురించి, భారతదేశం ఒక గొప్పతనం గురించి చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ అక్కడ గొప్పతనం ఏంటంటే, అక్కడ వచ్చిన వేలాది మందిలో స్వామి వివేకానంద ఒకరు. సో అతనికి ఇచ్చినటువంటి సమయం కేవలం 2 నిమిషాలు మాత్రమే, జస్ట్ 2 minutes. సో మీకు అంత ఎక్కువ ఛాన్స్ ఇవ్వను, మేము నెక్స్ట్ మీకు 2 minutes టైం ఇస్తామని చెప్పి ఏదో చెప్పేసింది. 12:30 1 అవుతుంది. సో ఆఫ్టర్ దట్ లంచ్ ఉంటుంది. సో కాబట్టి జస్ట్ మీకు 2 minutes మాత్రమే టైం ఇస్తాము, సో యూ కెన్ గో హెడ్ అని చెప్పి అన్నారు. సో స్వామి వివేకానంద భయపడుతూ ఏం మాట్లాడాలో తెలియక స్టేజ్ పైన ఎక్కగానే, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ద చికాగో పీపుల్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఆఫ్ ద పీపుల్ అని ఎప్పుడైతే తన ఒక స్పీచ్ స్టార్ట్ చేశాడో, అక్కడున్న జనాలంతా దాదాపు 10 నిమిషాల పాటు చప్పట్లతో ఆనందపోయారు. ఎందుకు అంటే, అప్పటి వరకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతున్న సమావేశంలో ఎవరు ఇటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటి సంభాషణ ఇవ్వలేదు, అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఇవ్వడం వచ్చేది. కానీ అక్కడ చెప్పినటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ మై అమెరికన్ పీపుల్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ది చికాగో పీపుల్ ఎప్పుడైతే ఈ విధంగా చెప్పడంతో అక్కడ ఉండే జనాలందరికీ ఆశ్చర్యపోయింది. అప్పుడే భారతదేశం ఒక గొప్పతనం ఏందో అక్కడే తెలిసిపోయింది స్టార్టింగ్లో. సో ఈ సక్సెస్ కారణంగానే మనం ఇండియాలో నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాం ఆన్ ద ఒకేషన్ ఆఫ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ స్వామి వివేకానంద. So before going into this, let us go here. According to the 2019 statistics ప్రకారం వరల్డ్ వైడ్ మొత్తం మీద 1.2 billion యూత్ ఉన్నారు. అందులో ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ ది యూత్ ఆఫ్టర్ చైనా. సో చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది విత్ 1300 millionsలో ఉన్నారు. ఆఫ్టర్ దాట్ ఇండియా ఈజ్ ద సెకండ్ ప్లేస్ ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ యూత్ విచ్ ఈజ్ ఆఫ్ 1205.6 million యూత్ ఉన్నారు. యూఎస్ఏ వచ్చేసి 312 million యూత్ ఉన్నారు. అంటే చాలా తక్కువ. చూడండి ఎంత తక్కువ అంటే దాదాపు 3 times తక్కువ అనుకోండి. 3 times తక్కువ. ఓకే, సో యూఎస్ఏలో 312 million యూత్ ఉన్నారు. కానీ ఆ నేషన్ ఏమవుతుంది, ఇట్ ఈజ్ డెవలప్డ్ కంట్రీ అంటున్నాం. కానీ మన ఇండియా మాత్రం చిన్నతనం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, ఈవెన్ నా చిన్నతనం నుంచి నేను నేర్చుకున్నాను సోషల్లో, ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అని చెప్పన్నాను.
ఇప్పుడు సోషల్ టెక్స్ట్ బుక్స్లో కూడా ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అంటున్నారు, కానీ ఎప్పుడు డెవలపింగే కానీ ఎప్పుడు డెవలప్ అనేది కాలేదు. మరి భారతదేశంలో చూసినట్లయితే ప్రపంచంలో ద సెకండ్ లార్జెస్ట్ యూత్ పాపులేషన్. సో ఒక సమాజం కానీ, ఒక సొసైటీ కానీ, ఒక నేషన్ కానీ ఒక బాగుపడాలన్నా చెడిపోవాలన్నా అది యూత్ చేతిలోనే ఉంది. మరి ఇంత పాపులేషన్ పెట్టుకునే మన ఇండియాలో యూత్ ఏం చేస్తున్నారు? ఈ యూత్ ఎందుకు ఇండియాని డెవలప్ చేయలేకపోతున్నారు? సో దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఓకే, సో ఆ చాలా రీజన్స్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ వాట్ ఈస్ లైక్ హియర్ ఇప్పుడు మీరు చూసినట్టు ఇప్పుడు యూత్ అంతా సోషల్ మీడియాస్లోను, టీవీలోను, తర్వాత లవ్ ట్రాక్స్లోను, తర్వాత మూవీస్ అండ్ చిట్ చాట్స్ విత్ ఫేస్బుక్, ట్విట్టర్, ఓకే, వాట్సాప్. అండ్ ఆల్సో చాలామంది యూత్ జాబ్ చదువుకుంటారు, చదివిన తర్వాత జాబ్ తెచ్చుకుంటారు, జాబ్ తెచ్చుకున్న తర్వాత సో మనీ ఎర్నింగ్ చేసుకుంటారు, మనీ ఎర్నింగ్ తర్వాత మ్యారేజ్ తర్వాత మళ్ళీ చిల్డ్రన్ తర్వాత మళ్ళీ వాళ్ళ లైఫ్. సో ఈ విధంగా యూత్ యొక్క వాళ్ళ యొక్క ఏజ్ని నాశనం చేసుకుంటున్నారు, అంటే వేస్ట్ చేసుకుంటున్నారు అన్నమాట. సో మనం రియల్ యూత్గా మనం ఎలా చెప్పుకుంటాం? హూ ఈజ్ ద రియల్ యూత్? మీరు రియల్ యూత్ అవునా కాదా అనేది ఇక్కడ కొన్ని ప్రశ్నలు వేస్తాను. సో అందులో మీరు రియల్ యూత్ అవునా కాదా చూసుకోండి. ఓకే, సో హూ ఈజ్ ద రియల్ యూత్? సో ఈ రియల్ యూత్ అంటే ఏదో పర్సనల్ గ్రోత్, మన బాడీ పెంచడం, మీసాల గడ్డలు పెరగడం, ఓకే, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఇవ్వడము, కొంతమంది డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ ద రియల్ యూత్. సో కొంతమంది చికెన్ లవర్స్ ఉంటారు, మటన్ లవర్స్ ఉంటారు, వాళ్ళు కూడా మనం రియల్ యూత్గా చెప్పుకోము. ఇండిసిప్లిన్గా ఎప్పుడో అసలు ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉండేటువంటి వాళ్ళని కూడా మనం రియల్ యూత్గా చెప్పుకోవట్లేదు. విత్ డల్ ఫేస్ అండ్ ఇంటెలెక్ట్, సో ఎప్పుడో డల్ ఫేస్ పెట్టుకొని ఇంటెలిజెన్స్గా లేకపోవడం, వాళ్ళని కూడా మనం రియల్ యూత్గా చెప్పుకోము. లేజినెస్, ఇన్కార్నేషన్ ఆఫ్ లేజినెస్, ఏదో లేజినెస్ కోసమే మరో జన్మకు పుట్టినట్టు కొంతమంది యువకులు ఉంటారు, వాళ్ళనే మనం రియల్ యూత్గా చెప్పుకుంటున్నాం. కూర్చుని టైం వేస్ట్ చేసే వాళ్ళనే రియల్ యూత్ చెప్పుకోము. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్, ఇప్పుడు చూస్తున్నాం చాలామంది యూత్ ఏం చేస్తున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ అదే పెద్ద ఫ్యాషన్ అయినట్టు. జనవరి 1 అయ్యేసరికి డిసెంబర్ 31 ఏం చేస్తారు, సో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ చాలా వరకు పట్టుబడినారు. సో రీసెంట్గా మనం హైదరాబాద్లో రిమైనింగ్ మేజర్ సిటీస్లో కనుక చూసినట్లయితే సో చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో చాలామంది పట్టుబడినారు. అండ్ ఆల్సో గర్ల్స్ ఇంప్రెస్ చేయడానికి ఏదో 180 కిలోమీటర్ స్పీడ్ చూపిస్తున్నారు. సో దీస్ ఆర్ నాట్ కాల్డ్ యాజ్ ద రియల్ యూత్. ఇవి రియల్ యూత్ కాదు. అదేవిధంగా స్టడీస్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుని మైక్రోసాఫ్ట్, యాపిల్, అదర్ కంట్రీస్కి వెళ్ళి వర్క్ చేయడము, దిస్ ఈజ్ ఆల్సో నాట్ కాల్డ్ యాజ్ అ రియల్ యూత్. సో మ్యారేజ్ చేసుకుని పిల్లలు కానీ తర్వాత వాళ్ళ స్కూల్స్ కోసం వాళ్ళ ప్లానింగ్ అంటూ, సో వాళ్ళకి సంబంధించినట్టు ఫ్యామిలీకి సంబంధించి ప్లానింగ్ చేసుకోవడం, దట్ ఈజ్ ఆల్సో నాట్ కాల్డ్ యాజ్ అ రియల్ యూత్. అండ్ ఆల్సో ఫియర్, భయపడుతూ, వీక్గా ఉంటూ, క్యారెక్టర్లెస్, అన్ఎడ్యుకేటెడ్, నో పవర్, నో కరేజ్, వీటి మొత్తాన్ని కూడా మనం రియల్ యూత్గా చెప్పుకోము. ఓకే, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో వాటిలో కొన్ని మెయిన్గా తీసుకున్నాం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్. దెన్ హూ ఈస్ కాల్డ్ యాజ్ ద రియల్ యూత్? సో రియల్ యూత్గా ఎవరు చెప్పుకుంటారు? సో అకార్డింగ్ టు స్వామి వివేకానందకి ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ ఉంది. ఏంటంటే ద యూత్ ఆఫ్ ఇండియా యాజ్ ద లయన్స్గా చూడాలనుకుంటున్నారు. భారతదేశంలోని యువకులంతా ఒక సింహం లాగా చూడాలనుకుంటున్నారు. సింహం మనం ఆల్రెడీ తెలుసు కదా, లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. సో ఎందుకు చెప్పుకుంటున్నామో మనకు తెలుసు. ఓకే, లయన్కి ఏనుగంత బలం లేదు, ఓకేనా, చీతా అంత స్పీడ్ లేదు. ఓకే, సో కానీ కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్గా చెప్పుకున్నాం. ఎందుకు? దాని యొక్క యాటిట్యూడ్. ఓకే, సో అతను ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటారు, అరైజ్ అవేక్ ఫర్ యువర్ కంట్రీ, need this tremendous sacrifice. It is the young men that will do it. The young, the energetic, the strong, the well-built, the intellectual, for them is the task. So యూత్కి కావాల్సిన టాస్క్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, వెల్ బిల్ట్, ఇంటెలెక్చువల్, ప్లస్ కంట్రీ కోసం సాక్రిఫైస్ చేసే విధంగా ఉండాలి. సో హీ షుడ్ సాక్రిఫైస్ హీస్ లైఫ్ ఫర్ ద కంట్రీ. సో సాక్రిఫైస్ అంటే ఏదో ఆర్మీ బోర్డర్కి వెళ్ళి అక్కడ ఆర్మీలో చేరి ఏదో అక్కడ అదర్ నేషన్స్తో పోరాడి ప్రాణాలు కోవడం, దట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్ విచ్ వీ కాల్ ద సాక్రిఫైస్.
భారతదేశంలో ఉంటూ, మన ఊర్లోనే ఉంటూ, మన స్టేట్లోనే ఉంటూ మనం ఎన్నో సాక్రిఫైస్ చేయొచ్చు భారతదేశానికి. సో అవి ఏంటున్నది ఒకసారి చూద్దాం. సో హియర్ కొన్ని టాప్ 10 కోట్స్ ఆఫ్ ద స్వామి వివేకానంద విచ్ ఎక్స్ప్లెయిన్ ఫర్ ద యూత్ కోసం కొన్ని కోట్స్. అన్ని కోట్స్ చాలా ఇంపార్టెంట్ వే. అందులో కొన్ని 10 కోట్స్ మాత్రం తీసుకున్నాను విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద యూత్ అండ్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. ఫస్ట్, బీ ఏ హీరో, ఆల్వేస్ సే ఐ హ్యావ్ నో ఫియర్. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మీ యువకులు, మీ యూత్ ఎప్పుడైనా సరే మీరే హీరో. మీ జీవితానికి, మీ లైఫ్కి మీరే హీరో. మీరు ఎవరికో ఫ్యాన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు మీరే ఫ్యాన్ అవ్వండి, మీకు మీరే హీరో అవ్వండి. సో ధైర్యంగా చెప్పండి, నాకు ఎటువంటి భయం లేదు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఫస్ట్ యూ నీడ్ టు రిమెంబర్ ఇన్ యువర్ లైఫ్, దట్ బీ ఏ హీరో. డజంట్ మ్యాటర్స్ వాట్ ఎవర్ యూ డూ, ఫస్ట్ బీ గుడ్ అండ్ బీ ఏ హీరో. Take risk in your life. If you win, you can lead. If you lose, you can guide. సో మీరు పిక్చర్లో చూసినట్లయితే చాలామంది సులభమైన మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటారు, కానీ రిస్క్ తీసుకోరు. లైఫ్లో రిస్క్ అనేటువంటిది ఖచ్చితంగా తీసుకోవాలి. రిస్క్ తీసుకోకపోతే మనం విజయాన్ని సాధించలేము. మన గోల్ని, మన ఎయిమ్ని, మన సక్సెస్ని సాధించలేము. డెఫినెట్లీ వీ నీడ్ టు హ్యావ్ రిస్క్. గెలిచారనుకోండి, ఆనందపడండి, చేసే పనిని లీడ్ చేయండి. లేదు ఓడారనుకోండి, గైడ్ చేయండి. ఇంకొకరితో ఇలా చేయకండి, ఇలా చేయండి అని చెప్పి గైడెన్స్ ఇవ్వండి. ఓకే, లేదు మీకే ఇలా చేయకూడదని చెప్పి మీకు ఒక సెల్ఫ్ లెసన్గా కూడా ఉపయోగపడుతుంది. సో బెటర్ యూ హ్యావ్ టు టేక్ టాస్క్ అండ్ యూ హ్యావ్ టు టేక్ రిస్క్ ఇన్ యువర్ లైఫ్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ద వరల్డ్ బీ ఇన్ యువర్ ఫీట్. మీకే నమ్మకం ఉండాలి. మీకే నమ్మకం లేకపోతే మీరు ఏ పని సాధించలేరు. సో బిలీవ్ యొక్క అబ్రివేషన్ ఎక్కడ చూస్తున్నట్లయితే బెటర్ యువర్ సెల్ఫ్, ఎంకరేజ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్, ఇన్స్పైర్ యువర్ సెల్ఫ్, ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, వ్యాలిడేట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎనర్జైజ్ యువర్ సెల్ఫ్. దాన్ని బిలీవ్ యొక్క మీనింగ్ ఏంటది? యూ షుడ్ బి బెటర్, యూ షుడ్ ఎంకరేజ్, యూ షుడ్ లవ్, యూ షుడ్ ఇన్స్పైర్ అండ్ యూ షుడ్ ఎడ్యుకేట్ అండ్ యూ షుడ్ వ్యాలిడేట్ అండ్ యూ షుడ్ ఎనర్జైజ్ యువర్ సెల్ఫ్. ఓకే, సో మీకే నమ్మకం లేకపోతే సక్సెస్ ఉండదు. అదే మీపై నమ్మకం ఉంటే ప్రపంచమే మీ ముందట ఉంటుంది. దట్ ఈస్ ద స్వామి వివేకానంద's బెస్ట్ కోట్. టాక్ టు యువర్ సెల్ఫ్ వన్స్ ఇన్ ఎ డే, అదర్వైజ్ యూ మే మిస్ మీటింగ్ అన్ ఎక్సలెంట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో ఈ ప్రపంచంలో ఎవరైనా ఎక్సలెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది మీరే. ఒకసారి అద్దం ముందు నిలబడుకొని మీకు మాట్లాడుకోండి. సో మీకే మీటింగ్ చేసుకోండి. అద్దంలో నిలుపుకొని మీకు మీరే మీటింగ్ చేసుకుని, సో ఏం చేసాము, ఏం చేయాలనుకుంటున్నాము, ఏం అవ్వాలనుకుంటున్నాము, సో మీ యొక్క డేలో ఉన్నటువంటి స్ట్రాటజీస్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు, లైఫ్లో ఏం సాధించాలనుకుంటున్నారు, మీకు మీరే మీటింగ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరైనా ఎక్సలెంట్ పర్సన్ ఉన్నారంటే అది మీరే. ఓకే, సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు టాక్ యువర్ సెల్ఫ్ వన్స్ ఇన్ ఎ డే, or otherwise you will miss a meeting an excellent person in this world. Never be weak, you must be strong. You have infinite strength within you. You are the creator of your own destiny. సో మన తలరాతకు క్రియేటర్స్ ఎవరంటే అది మనమే. సో ఇక్కడ మీరు చూసినట్టు పిక్చర్లు అయితే మన యొక్క భవిష్యత్తు మనమే చక్కదిద్దుకోవాలి. సో మన యొక్క భవిష్యత్తు, మన యొక్క డెస్టినీ, మన యొక్క ఫ్యూచర్ ఎవరి చేతిలో లేదు, అది మన చేతిలోనే ఉంది. సో మన భవిష్యత్తు మనమే దిద్దగలుగుతాం. సో దట్ ఈస్ వాట్ యూ షుడ్ నెవర్ బీ వీక్. ఎప్పుడు వీక్గా ఉండద్దండి. ఓకే, సో యూ హ్యావ్ ఇన్ఫైనైట్ స్ట్రెంగ్త్ ఇన్ యూలో. ఏదో తెలియని యొక్క శక్తి ఉంది. యూ హ్యావ్ ఇన్ఫైనైట్ స్ట్రెంగ్త్ ఇన్ యూ. ఆ స్ట్రెంగ్త్ని బయటికి తీసుకురండి. ఆ బయటికి తీసుకొస్తే మీ డెస్టినీకి మీరే క్రియేటర్స్ అవుతారు. మీరు ఎప్పుడైతే వీక్ అవుతారో మీ డెస్టినీ మీరు క్రియేట్ చేయలేరు. సో మీ లైఫ్ ఎలా ఉంటుందంటే కంప్లీట్ ఇట్ విల్ బీ ఎ వేస్టేజ్. ఓకే, అండ్ యూత్ ఈజ్ ద బెస్ట్ టైమ్. ద వే ఇన్ విచ్ యూ యూటిలైజ్ దిస్ పీరియడ్ విల్ డిసైడ్ ద నేచర్ ఆఫ్ కమింగ్ ఇయర్స్ దట్ లై అహెడ్ ఆఫ్ యూ. సో ఈ యూత్, మీ యొక్క యూత్ టైం ఏదైతే ఉందో దట్ ఈస్ 15 to 30 years
బిట్వీన్ ఆ ఏదైతే ఉందో దట్ 15 years ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ యూ. సో మీరు బాగుపడాలన్నా నాశనం అవ్వాలన్నా దాట్ ఈజ్ ద బెస్ట్ ఏజ్. ఓకే, సో దట్ ఈస్ ద బెస్ట్ టైం. సో ఈ ఏజ్లో ఉన్నటువంటి మీరు మీ యొక్క లైఫ్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలంటే అప్కమింగ్ లైఫ్, ఫ్యూచర్ ఉపయోగపడే విధంగా, ఆనందంగా ఉండే విధంగా, భారతదేశాన్ని ఒక ఉన్నత స్థాయికి తీర్చిదిద్దే విధంగా అటువంటి లైఫ్ని ఎన్నుకోవాలి, అటువంటి లైఫ్ని డిసైడ్ చేసుకోవాలి, అటువంటి లైఫ్ని మీరే క్రియేట్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ యు ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. సో మీ డెస్టినీ మీరే క్రియేట్ చేసుకోవాలి. సో అది కూడా ఎలా క్రియేట్ చేయాలంటే, సో దేశం మొత్తం గర్వపడేటటువంటి ఒక బ్యూటిఫుల్ లైఫ్, బ్యూటిఫుల్ డెస్టినీని మీరు క్రియేట్ చేసుకోవాలి. సో అది క్రియేట్ చేయాలంటే దిస్ యూత్ ఏజ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద బెస్ట్ టైం. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఇనఫ్. ఈ పాట ఎక్కడో విన్నట్టుంది కదా. సో ఎక్కడో కాదు, మన నాన్నతో ప్రేమతో ఉన్నటువంటి ఈ సాంగ్. ఎస్, యూ షుడ్ నాట్ స్టాప్ అంటిల్ యూ గెట్ ఇనఫ్. ఓకే, సో అందుకోసం మీ గోల్ మీరు రీచ్ అవ్వడం కోసం మీరు ఎప్పుడూ మీ యొక్క ప్రయాణాన్ని ఆగకూడదు. యూ షుడ్ బి కీప్ ఆన్ గోయింగ్. సో దట్ ఈస్ వాట్ వివేకానంద సెడ్, అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. ఒక గోల్ సెట్ చేసుకోండి. ఆ గోల్ ఎలా ఉండాలంటే నేషన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చే విధంగా అటువంటి గోల్ సెట్ చేసుకోండి. గోల్ సెట్ చేసుకొని మీ యొక్క ప్రయాణాన్ని సాధించండి. ఓకే, సో యూ షుడ్ నాట్ స్టాప్ అంటిల్ యూ గెట్ ఇనఫ్. యూ షుడ్ నాట్ స్టాప్ అంటిల్ యూ రీచ్ యువర్ గోల్. మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు మీ యొక్క ప్రయాణం సాగిస్తూనే ఉండాలి. సో అది గోల్ మేబీ 10 years అవ్వచ్చు, లేదా 20 years అవ్వచ్చు, లేదా 30 years కన్నా కావచ్చు. కానీ వన్ డే యూ విల్ రీచ్ యువర్ గోల్, బట్ యూ హ్యావ్ టు కంటిన్యూ యువర్ జర్నీ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే కర్నల్ శాండర్స్, ద క్రియేటర్ కేఎఫ్సి యొక్క చైర్మన్. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో దానిపైన కూడా ఒక ఎపిసోడ్ చేస్తాను. కర్నల్ శాండర్స్, హీ హ్యాడ్ గాట్ సక్సీడ్ అంటిల్ హీ గాట్ హిస్ ఏజ్ 80 years. 70-80 years వచ్చేంత వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ చివరాఖరికి అతని ఏజ్ 70-80 ఏజ్ వచ్చేసరికి తన యొక్క గోల్ను రీచ్ అయ్యాడు. ప్రపంచంలో ది బెస్ట్ చెఫ్గా పేరు పొందాడు. ఓకే, సో దట్ ఈస్ వాట్ యూ షుడ్ నాట్ స్టాప్ అంటిల్ యూ గెట్ ఇనఫ్. యోర్ ఎయిమ్ ఈజ్ యోర్స్, డూ నాట్ చేంజ్ ఇట్ ఫర్ అదర్స్. మీరేం అవ్వాలనుకుంటున్నారో అది మీరే ఎయిమ్ చేసుకుని మీరే సాధించాలి. సో మీరేమి అవ్వాలనుకుంటున్నారు, మీ ఎయిమ్స్ కానీ గోల్స్ కానీ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీరు పైలట్ అవుతారా, లేదా డాక్టర్ అవుతారా, పోలీస్ అవుతారా, లేదా ఇంజనీరింగ్ అవుతారా, సైంటిస్ట్ అవుతారా, టీచర్ అవుతారా, లేదా ఫార్మర్ అవుతారా, ఏమవుతారనేది మీ ఇష్టం. బట్ ఎవరో చెప్పిన దాన్ని విని మీ యొక్క ఎయిమ్ని మార్చుకోవద్దండి. ఓకే, సో నా స్టూడెంట్స్ చాలామంది చూసాం, చాలామంది దాన్ని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాలంటారు. ఒక ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయండి. సో మనం కొన్ని టిప్స్ అవి ఇస్తాము. సో ముందే చెప్తాం, ఎవరు చెప్పిన మాట వినకండి. మీ యొక్క ఎయిమ్ని స్ట్రెంగ్త్ చేసుకోండి. మీ ఎయిమ్ని, మీ గోల్ని ఫోకస్ చేసి దానిపైన ప్రయాణించండి. అది ఎంత కష్టమైనా సరే మీరు దాన్ని సాధించాలి అని చెప్తాం. చివరాఖరకు ఇంటర్మీడియట్ అయిపోతుంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఐఐటి రాస్తారు. ఐఐటి రాసిన తర్వాత ఆ ర్యాంక్ విషయం వచ్చేసరికి వాళ్ళ పేరెంట్స్ మాట విని సో ఏమవుతారంటే చాలామంది చెప్తుంటారు, ఒరే ఏరోనాటికల్ అది చాలా కష్టము, అది చేయలేరు అది అంటారు. సో దాంతో ఏమవుతారు, వాళ్ళ లైఫ్ డివేట్ అయిపోయి ఏదో అందరూ తీసుకునేటువంటి కోర్సే, కామన్ కోర్సే, సిఈసిఓ సంథింగ్ ఏదో కోర్స్ అనేది తీసేసుకుంటారు. సో దానివల్ల ఫర్దర్గా ఉండేటువంటి లైఫ్లో వాళ్ళే చాలా ఇబ్బంది పడుతుంటారు. ఓకే, సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు ఎయిమ్ యువర్ సెల్ఫ్, నాట్ చేంజ్ ఇట్ ఫర్ అదర్స్. ఇతరుల కోసం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపు మీరు నాశనం అయితే వాళ్ళు మీ దగ్గరికి తీసుకోలేరు. అదే మీరు బాగుపడినా వాళ్ళు చేసింది ఏమి లేదు. సో బాగుపడాలన్నా నాశనం అవ్వాలన్నా అది మీ చేతిలో ఉన్నది. మీరు పెట్టేటువంటి ఎయిమ్ పైన, మీరు చేసేటువంటి ఫోకస్ పైన డిపెండ్ ఉంటుంది, కానీ వాళ్ళ పైన డిపెండ్ కాదు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఎయిమ్ your aim is yours, do not change it for others. And all power is in with you. You can do anything and everything. ఓకే, సో ఈ భూ ప్రపంచం పైన
అతీత మేధాశక్తి గల ఎవరంటే మన మానవులు, మన హ్యూమన్స్. సో మన హ్యూమన్స్ చేయగలిగినది అంటూ ఏమీ లేదు. స్టార్టింగ్ ఫ్రమ్ ఇన్వెన్షన్ ఆఫ్ వీల్ ఫ్రమ్ ఎర్లీ మ్యాన్ పీరియడ్, ఒక వీల్, చెక్క వీలుతో, ఒక బండరాయితో వీలుగా దిద్ది స్టార్ట్ చేసిన వాళ్ళము ఈరోజు మన స్పేస్ రీసెర్చ్, ఇంకొక గ్రహానికి వెళ్ళేటువంటి టెక్నాలజీ రూపొందించుకున్నాము. సో అది ఎవరు? మన మానవులే చేశాము. ఓకే, సో సక్సెస్ పవర్ అనేది మన చేతిలో ఉంది. సో మనం ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలం. అయితే మీరు చేసేటువంటిది మంచి మార్గంలో ప్రయాణించండి, మంచి మార్గంలోకి వెళ్ళండి, అప్పుడే సక్సెస్ మీ అవుతుంది. తర్వాత భారతదేశాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకుని వచ్చిన వాళ్ళు కూడా ఒక వ్యక్తిగా మీరు నిలిచిపోతారు, జస్ట్ లైక్ అబ్దుల్ కలాం అండ్ స్వామి వివేకానంద. అండ్ ద లాస్ట్ కోట్, ద గ్రేటెస్ట్ సిన్ ఈజ్ టు థింక్ yourself weak. Strength is life, weakness is death. సో లాస్ట్ కోట్ ఏంటంటే, ద గ్రేటెస్ట్ సిన్, అన్నిటికంటే పాపం ఏదైనా ఉందంటే మీకు మీరే వీక్గా ఉండడం తెలుసుకోండి. అరే నేను వీక్, నేను ఇది చేయలేనేమోనే, అది ఎప్పుడైతే ఆ భావన మీలో కలిగి ఉంటుందో దానికి మించిన పాపం ఇంకా ఏదీ లేదు. ఓకే, సో మీ యొక్క లైఫ్ని మీరే స్ట్రెంగ్త్. సో లైఫ్ ఈజ్ స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ అండ్ వీక్నెస్ ఈజ్ డెత్. మీలో ఎప్పుడు వీక్నెస్ అనేది ఉండకూడదు. ఆ వీక్నెస్ని స్ట్రెంగ్త్గా మార్చుకోండి. మీకున్న వీక్నెస్ని స్ట్రెంగ్త్గా మార్చుకోగలిగితే సక్సెస్ మీ చేతిలో ఉంటుంది. మీ లైఫ్కి మీరే కింగ్ అవుతారు. 10 మంది చుట్టూ, నీ చుట్టూ 10 మంది ఉంటారన్నమాట. సొసైటీలో నీకు ఒక పేరు ప్రతిష్టలుగా ఉంటుంది. సో జస్ట్ లైక్ హౌ చాలామంది చూస్తుంటారు స్పోర్ట్స్ పీపుల్, వీళ్ళంతా కష్టపడినారు, వాళ్ళ యొక్క వీక్నెస్ని స్ట్రెంగ్త్గా మార్చుకుని ఈరోజు సచిన్ టెండూల్కర్ కానీ, సానియా నెహ్వాల్ కానీ, సో వీళ్ళంతా ఎవరు చాలా కష్టపడినారు, వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళే తీర్చిదిద్దుకున్నారు, ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నారు. భారతదేశానికి ఒక పేరు ప్రత్యేకత. ఇప్పుడు క్రికెట్ అంటే గుర్తుకొచ్చేది సచిన్ టెండూల్కర్. సో ఇండియాలో సచిన్ టెండూల్కర్ అంటే ది ఫేమస్ క్రికెట్ అంటే గుర్తుకొచ్చేది సచిన్ టెండూల్కర్. సో అలాంటి స్థితిని తీసుకొచ్చాడు మన సచిన్ టెండూల్కర్. సేమ్ అదే విధంగానే మీరు కూడా మీ లైఫ్లో ఉన్నటువంటి వీక్నెస్ని దాన్ని స్ట్రెంగ్త్గా మార్చుకొని సొసైటీలో కానీ, స్టేట్లో కానీ, నేషన్లో కానీ, ఇంటర్నేషనల్ వైడ్లో కానీ మీరు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా చూసుకోండి. సో దట్ ఈస్ వై స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. సో థింక్ పాజిటివ్ థింగ్స్ will make it happen.